ఆ రాత్రి పౌర్ణమి కాంతిలో అర్జున్ ఇంటి ముందు ఒక పాము కనిపించింది. అది అర్జున్ చూస్తుండగానే ఒక క్షణంలో మాయమైపోయింది. ఆలయ గర్భగుడి వెనక ఒక రాతి గోడ అర్జున్ చేయి తగలగానే 2 భాగాలుగా చీలిపోయింది. అందులో పడగల నాగమూర్తి ఉన్నాడు. అక్కడ శ్రీనాగతంత్రం అనే రహస్యాల శాపాల చరిత్ర ఉంది. అందులో గుహలో చీకట్లో నిలుచున్న విగ్రహం 7 తలల నాగరాజు ఉన్నాడు. ఆ విగ్రహం వెనక బంగారు నిధి మెరుస్తోంది. కానీ అది తాకగానే చుట్టూ చీకటి పొగలు కమ్ముకొచ్చాయి. ఆ శ్రీనాగతంత్రంలో ఉంది ఓ శాసనం. ఈ శాసనాన్ని తొలగించాలంటే రాజవంశపు వారసుడి రక్తం కావాలంటూ ఉంది. ఆ క్షణాన అర్జున్కి తెలిసింది తానే ధర్మవర్మరాజు మనవడని. అతడు నాగమూర్తికి నమస్కరించాడు. వెన్నెలలో వెలుగు పుట్టింది. నాగాలు మాయమయ్యాయి. కానీ గుడి మూలలో ఉన్న రాతి మీద కొన్ని తాజా రక్తపు మరకలు మెరుస్తున్నాయి. ఇది కథ ముగింపు కాదు. ఇది శివనాగుని మేల్కొల్పే ప్రారంభం. కానీ ఆ మిస్టరీ ఇంకా బయటపడలేదు. మీరు పార్ట్ 3కి సిద్ధమైతే ఎదురు చూడండి. అసలు ఎవరి ధర్మవర్మరాజు మనవడు? అసలు అర్జున్ ఎవరు? వీటన్నిటికీ ఆన్సర్లు తెలియాలంటే సబ్స్క్రైబ్ మై ఛానల్.